మరియు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు పట్టణ ప్రజలకు అందరికీ మా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నారో వారికి అధికారులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గత 4 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి నేను కౌన్సిలర్ గెలవడం, ఫస్ట్సారి కౌన్సిలర్ గెలవడం, నాకు మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం మంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక అభినందన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 4 సంవత్సరాల కాలంలో మహబూబ్నగర్ పట్టణాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్ది మా మంత్రి గారి సహాయ సహకారాలతో జంక్షన్లు కానివ్వండి, ఇంకా అనేక వైకుంఠ ధామాలు కానివ్వండి, ఇంకా ఎన్నో పార్కులు లేకుండే పార్కులు, అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మహబూబ్నగర్ పట్టణాన్ని హైదరాబాద్కి ఏ విధంగా సమాంతరంగా అభివృద్ధి చేసి ఈరోజు మహబూబ్నగర్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసినాము. ఇంకా చేయాల్సి ఉందే. మా మంత్రి గారు ఎన్నో సహాయ సహకారాలు అందించినందుకే ఈరోజు మహబూబ్నగర్ పట్టణం అభివృద్ధి చెందింది. దాంతోపాటు ఈరోజు మా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు, మా వైస్ చైర్మన్ అందరికీ ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మా 4 సంవత్సరాల కాలంలో నాకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపల్ ఇంజనీర్లు కానీ, శానిటరీ ఎస్ఐలు కానీ, వర్కర్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ, పట్టణ ప్రజలకు మరియు జిల్లా కలెక్టర్కు, అధికార యంత్రాంగానికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంతకుముందే చెప్పినాను, వాళ్ళు వ్యక్తిగత అవసరాల కొరకు పోయి ఈరోజు మంత్రి గారి మీద బురదలడం ఇది సమంజసం కాదు. ఇప్పుడు పోయారు కదా, ఈ 1 సంవత్సర కాలంలో మీరు ఎంత అభివృద్ధి ఇస్తారో, మీరు అభివృద్ధి చేస్తే మీకు నేను హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మేము చేసినాం, అభివృద్ధి చేయలేదని కాదు, చేసినా వీళ్ళు తప్పు మాట్లాడుతున్నారు. ఆ మాటలు నేను సందర్భంగా ఖండిస్తున్నా. ఎవరే కానీ కృతజ్ఞత ఉండాలి. ఏదైతే వ్యక్తిగత అవసరాల కొరకు పార్టీని పోయి పార్టీ వ్యక్తిని విమర్శించడం ఇది సమాజంలో ఇది సర్వసభ్యము ఖండిస్తుంది. ఎట్లానో ప్రజాస్వామ్యంలో అందరూ పోయే హక్కు ఉంది, పోవచ్చు. కానీ తోటి వ్యక్తి మీద నిందలు మోపిపోవడం అనేది సమాజం కాదు. నీకు అవకాశం ఉంది, పోయినావు, దానికి ఎవరు అంటలేరు. అభివృద్ధి అనేది ఖచ్చితంగా 100% 60-70 సంవత్సరాల్లో పరిపాలించిన వాళ్ళు ఈ మహబూబ్నగర్ని వలసల జిల్లా, పేదల జిల్లా అనే నానుడి ఉన్నది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వలసలు వచ్చే విధంగా మా మంత్రి గారు కానీ, మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు మహబూబ్నగర్కు వలసలు వచ్చే విధంగా మాజీ మంత్రి గారు కృషి చేసిందనే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇదంతా అపోహ, ఇదంతా అభూత కల్పన. మంత్రి గారు చేసిన అభివృద్ధి కానీ వాళ్ళు వ్యక్తిగత అవసరాలకు పోయి ఈరోజు అన్ని రంగాల్లో వాళ్ళు అన్నీ సమకూర్చుకొని ఈరోజు బురదలడం అనేది మంచి పద్ధతి కాదని ఇది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్న ఎవరే కానీ రాజకీయంలో ఎదుర్కొనాలి. కానీ ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరు సమాజం ఎవరు గ్రహించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ చైర్మన్ మార్పుతో మొత్తం కూడా బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయిందని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండు, ఖచ్చితంగా నేను పాల్గొన్నాను. ఎందుకు ప్రజలు నాకు అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళ సమస్యల మీద నేను కొట్లాడతా ఖచ్చితంగా. ఈరోజు వాళ్ళు సంవత్సరం కాలం ఉంది, అడ్డదొరిగా వాళ్ళు ఈరోజు చైర్మన్ పీఠం ఎక్కి అధిరోహించారు. చూస్తాము మాకన్నా ఎంత అభివృద్ధి చేస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. కావున ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళు మంచిగా చేస్తే నేను కూడా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తా. ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడుతూ మాకు ఆ దృష్టి ఏం లేదు. ఎవరెవరి అభిప్రాయం, ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడన్నా పోవచ్చు, దానికి ఎవరు అతిథులం కావు, వాళ్ళ ఇష్టం. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, అప్పుడు ఇక్కడ కూడా రావచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడ పోయినా అడ్డుకునే ఇది ఎవరికి లేదు. కౌన్సిల్లో ఎంతమంది మద్దతుతో చైర్మన్ కౌన్సిల్లో 33 మందితోనే చైర్మన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.